మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. జిల్లాలో వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన వారం 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు కంటిన్యూషన్ అనేది కొనసాగుతూ వస్తుంది. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా అదే రీతిగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్, అట్లాగే దేవరకద్ర, జడ్చర్ల, అట్లాగే నార్కల్ జిల్లాకు సంబంధించి కొల్లాపూర్, అచ్చంపేట సంబంధించిన కల్లకుర్తి ఈ ఏరియాలో కూడా వర్షం కురుస్తూనే ఉంది. దీంతోపాటు జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అలంపూర్ ఏరియాలో, అట్లాగే వనపర్తికి సంబంధించి వనపర్తిలో, నారాయణపేట జిల్లాకు సంబంధించి మక్తల్, నారాయణపేట ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఉదయం నుంచి చిరుజల్లు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుంది, మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమైంది. దీంతోపాటు కృష్ణా బేసిన్ ప్రత్యేకించి కృష్ణా అట్లాగే తుంగభద్ర నదిలో కూడా ఉధృత ప్రవాహం అయితే కనిపిస్తుంది. ఈ సీజన్లో జూలై మాసంలోనే వరద ప్రవాహం మొదలైందని చెప్పవచ్చు. రీసెంట్గానే 2-3 రోజుల క్రిందనే జూరాల ప్రాజెక్టులో హైడల్ పవర్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్టుకి 30,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఆల్మట్టి డ్యామ్ కూడా రికార్డ్ స్థాయిలో ఇన్ఫ్లో వస్తుండడం వల్ల వాటర్ని గ్రాడ్యువల్గా దిగువకు విడుదల చేస్తున్నారు. సో ఆల్మట్టి నుంచి నారాయణపేట నుంచి జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికిప్పుడు కృష్ణా బేసిన్లో వరద ప్రవాహంతో ఒక సందడి వాతావరణం అయితే క్లియర్గా కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే చెరువులకి కొంతమేరలో వస్తున్నటువంటి వరద ప్రవాహం వల్ల జల కళ అయితే క్లియర్గా కనిపిస్తుంది. నిన్న మొన్నటి దాకా గ్రౌండ్ వాటర్ లేక జనం ఇబ్బందులు పడ్డారు. వర్షాలు లేకపోవడం వల్ల రైతులు పంటలు పండించే పరిస్థితి కూడా లేకపోయింది. సో ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలు చాలా ఊరటనిస్తున్నాయని చెప్పవచ్చు. దీనివల్ల రైతులు ఎవరైతే జూన్ మాసంలో వేసినటువంటి విత్తనాలు మొలకెత్తకపోవడం వల్ల మళ్ళీ సెకండ్ టైం విత్తనాలు చల్లుతున్నారు, పంటల వైపు చూస్తున్నారు. సో జూలై మాసంలోనే దాదాపు మనకు యాన్యువల్ రెయిన్ఫాల్ కనుక పరిశీలిస్తే మహబూబ్నగర్ జిల్లాలో 600 మిల్లీమీటర్ల యాన్యువల్ రెయిన్ఫాల్ అటు జూన్ మాసం నుంచి సెప్టెంబర్ దాకా కురవాల్సిన వర్షం అయితే 600 మిల్లీమీటర్స్ ఉంటుంది. సో ఇప్పటి వరకు జూన్ నెలలో కొన్ని చోట్ల సాధారణ వర్షపాతం కురిసినప్పుడు కూడా అప్పుడప్పుడు వర్షాలు పడ్డ సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు కూడా మిగతా చోట్ల లోటు వర్షపాతం అయితే కురిసింది. లోటు వర్షపాతం వల్ల చాలా వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. సో జూలై మాసంలో కురుస్తున్నటువంటి వర్షాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. దీనివల్ల రైతులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు. దీనివల్ల గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. దీంతోపాటు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులో కూడా జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.